హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రేజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 3/4 వెస్ట్రన్ బీట్ ఎలా నేర్చుకోవాలో చూడబోతున్నాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. 2/4 వెస్ట్రన్, ఇంకా 2/4 డోలక్, అలాగే 3/4, ఇంకా మృదంగం, అలా ఇంకా చాలా ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ పెడతా ఉంటాను. కాబట్టి మీ మొబైల్కి ఆటోమేటిక్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ప్యాడ్స్లో ఉంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి, చాలా యూస్ఫుల్ అవుద్ది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఈరోజు మన వీడియోలో 3/4 వెస్ట్రన్ బీట్ ఎలా ప్లే చేయాలో చూడబోతున్నాం. ఓకే, అంతకన్నా ముందు ఒకసారి నేను వీడియో బీట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, నెక్స్ట్ దీని సెకండ్ వర్షన్ ఏంటంటే ఓకే, ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది మీకు అలా కంటిన్యూస్గా అలా తిరుగుతూ ఉండాలన్నమాట. ఓకే, అలా ఎంత ఫాస్ట్ తిరిగితే అంత మనకి మ్యూజిక్ అనేది బాగా వస్తుంది. ఓకే, ఈ చూడండి ఒకసారి, మన హ్యాండ్ తిరగకూడదు కానీ స్టిక్ మాత్రం బాగా మంచి మూమెంట్ ఉండాలి స్టిక్. సో స్టిక్ లెఫ్ట్ హ్యాండ్ బాగా ఎక్సర్సైజ్ కూడా మీరు ఎప్పుడు చేస్తూ ఉండండి, ఎందుకంటే స్టిక్ అనేది ఫాస్ట్గా తిరగడానికి లెఫ్ట్ హ్యాండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. రైట్ హ్యాండ్ అంత అవసరం లేదు, ఎందుకంటే ఎవరికైతే రైట్ హ్యాండ్ బేస్ అలవాటు ఉందో వారికి అంత అక్కర్లేదు, ఎందుకంటే బేస్ ఎక్కువ మనం యూజ్ చేయం, ఇది ఎక్కువ యూజ్ చేయం. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బేస్ ఎవరైతే ఉందో వారి మటుకి తప్పనిసరిగా లెఫ్ట్ హ్యాండ్ కూడా రైట్ హ్యాండ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే రెండు హ్యాండ్స్ బాగా తిరిగేలాగా మంచి మూమెంట్ ఉండేలాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు చెప్పానంటే మన వీడియోలో 3/4 బీట్లోకి ఈ ఫాస్ట్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఇది ఎసెన్షియల్ పార్ట్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓకే, ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓన్లీ ఫస్ట్ స్టెప్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ పక్కన పెట్టడానికి వచ్చేపు లెఫ్ట్ హ్యాండ్తో, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్తో అలా ట్యాపింగ్ చేస్తూ ఉండండి. కంటిన్యూస్ ట్యాపింగ్ అనేది చాలా అవసరం కాబట్టి కంటిన్యూస్ ట్యాపింగ్ అలా చేస్తూ ఉండండి. నేను ప్రతి వీడియో చెప్పేది ఏంటంటే మీరు టెంపో స్లో నుంచి ఫాస్ట్ వరకు ట్రై చేయండి, మీకు ఎంతవరకు యూజ్ఫుల్ అవుతాయి, ఎంతవరకు అవుతే అంతవరకు ఫాస్ట్గా మీరు ట్రై చేయండి ప్లే చేయడానికి. ఫస్ట్ నెమ్మది నుంచి ఇక్కడి నుంచి మొదలుకొని మీరు ఫాస్ట్గా ఈ మాత్రం టెంపో వరకు రావాలి. ఇలా వచ్చినట్లయితే మీకు ప్యాడ్స్ అనేది అతి తొందరగా వచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మన ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ స్టెప్ అనేది ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ ట్యాపింగ్ ఒక్కటి చేయండి. ఈ వీడియోకి ఇంత ఫాస్ట్గా అక్కర్లేదు కాబట్టి స్లో కొంచెం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ ఇది కూడా మీరు యాడ్ చేయండి. ఓన్లీ 2 times. ఓకే, 1 2 2 మీకు క్యాలిక్యులేట్ చేయాలి, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఒకటే మనకి 3/4 బీట్ ఓకే వచ్చింది, కానీ 3/4లో వేరియేషన్స్ రావాలి కదా. ఓన్లీ 3/4 వస్తే సరిపోదు. సో 3/4 వేరియేషన్స్ ఎలా అని క్వశ్చన్ మార్క్ మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. అప్పుడు ఈ వాయిస్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా యూజ్ చేయడానికి ప్రయత్నించండి.
మనం దీంతో ఎలా యూజ్ చేయాలి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, అర్థమైంది కదా దీంతో ఎలా ప్లే చేయాలో, ఈ రెండు కూడా ఎలా యూజ్ చేయాలో. క్లాపింగ్ దీంట్లో అంత అవసరం లేదు, ఈ రెండు మాత్రం కాంగో టేప్ కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. నేను ఆ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది 3, 2, 4 నేర్పించినప్పుడు వెస్ట్రన్ ఇది లాస్ట్ వేస్తే బాగుంటుందని. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే, అర్థమైందా? ఇదే రెండు ఎలా వేయాలో, నెక్స్ట్ ఈ మూడు ఎలా యూజ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు, ఇది కూడా ప్లే చేయొచ్చు మీరు అప్పుడప్పుడు. ఇది లాస్ట్లో వేసుకోవచ్చు, లేదంటే ఇదైనా ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. లాస్ట్గా మనం ఒకసారి స్టెప్స్ అనేవి రివైజ్ చేద్దాం ఒక్కసారి. స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 1, 2, 3 ఈ మూడు కలిపి వేస్తే ఓకే, ఈ రెండు కూడా యూజ్ చేయండి. ఫస్ట్ 2 టైప్స్ ఇస్తాం కదా, ఒకసారి ఏమో దీని మీద, నెక్స్ట్ ఇంకోసారి ఏమో ఈ రెండింటి మీద ఒకసారి ఇస్తాం కదా. నెక్స్ట్ మళ్ళీ రెండు కలిపి చూపిస్తాను చూడండి. ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. 3, 4 అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఈ వీడియో తప్పనిసరిగా చూస్తారు అని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్.